మీ అందరికీ నా వందనండి. ఈరోజు దేవుడి మాటలు యోధా పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో. యోధా పత్రిక అంటే ఒకటే అధ్యాయం అండి. అందులో 21వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకునిచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండుడి. అంటే ఆయన కనికరం కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఆయన కనికరం వల్ల మనకు అనేక అద్భుతాచర్యలు జరుగుతాయి. కనికరం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనకి వాక్యం సెలవిస్తుంది కదా, కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఆహారం పెట్టడానికి దేవుడు కనికరం చొప్పున వారందరికీ కూడా చక్కటి ఆహారాన్ని, సమృద్ధైన ఆహారాన్ని 5,000 మంది పురుషులకు, అనేక మంది పిల్లలు, స్త్రీలు వారందరికీ కూడా ఆయన కనికరం చొప్పున సమృద్ధైన ఆహారాన్ని సమకూర్చాడు. ఇంకా చూసుకుంటే ఆయన కనికరం చొప్పున రోగులను స్వస్థత కలుగజేశాడు. అది కూడా మత్తయి సువార్తలో రాయబడిన మాట. అయితే ఆయన కనికరం చొప్పున అనేక మంది రోగులను స్వస్థత కలుగజేశారు. ఎలాంటి రోగులను బాగు చేశాడంటే, కళ్ళు లేని వాడికి కళ్ళుని ఇచ్చాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు ఆయన కనికరం చొప్పున. ఇంకా చూసుకుంటే ఆయన కనికరం చొప్పున ఏమేం చేశాడంటే పాపాల నుండి తప్పించాడు ఆయన. ఇంకా చూసుకుంటే ఆదికాండంలో 19వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, పాపంలో లోతు కుటుంబం అంతా కూడా పాపంలో, వారందరూ కూడా పాపలోకంలో ఉన్నప్పుడు ఆ దేశం అంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు కనికరం చొప్పున లోతు కుటుంబాన్ని తప్పించడానికి ఆయన ఎంతో కృప చూపించాడు. ఆయన కనికరం చొప్పున వారి కుటుంబాన్ని రక్షించాడు. అలాంటి పాపంలో మనం కూడా ఉంటే కనుక మనల్ని కూడా తప్పించడానికి ఆయన ఎంతో కృప చూపిస్తాడు. అయితే ఇంకా మనం చూసుకుంటే కనుక ఆ చనిపోయిన కుమారుడిని బాగు చేశాడు. ఆయన కనికరం చొప్పున వెధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆ వాడిని ముట్టి ఆ కుమారుడిని బ్రతికించాడు ఆయన కనికరం చొప్పున. అంటే దీన్ని సహజంగా చూసుకుంటే మనం ఆత్మలో చనిపోయిన వారిలా ఉంటున్నామేమో, ఆత్మలో తీవ్రత లేకుండా చనిపోయిన వారిలా ఉంటున్నామేమో. అలా ఉన్న పరిస్థితిలో దేవుడు మనల్ని ముట్టి బాగు చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఇంకా చూసుకుంటే ఆయన కనికరం చొప్పున రాయబడిన మాట హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన కృపాసనం వద్ద మనం చేరతాం ఆయన కనికరం చొప్పున. ఎందుకంటే ఆయన కృపాసనం అంటే పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం ఉంది. ఆయన సింహాసనం యొద్దకు మనం చేర్చబడాలంటే ఆయన కృప ద్వారానే మనం చేర్చబడతాం. అటువంటి కృప కోసం మనం అందరూ కూడా ఎదురు చూడాలి. ఆ కృప ద్వారా మనం ఆహారాన్ని పొందుకుంటాం, ఆరోగ్యాన్ని పొందుకుంటాం, స్వస్థతలు పొందుకుంటాం, పాపాల నుండి విడుదల పొందుకుంటాం, పరలోక రాజ్యంలో వారసులుగా చేర్చబడి ఆయన కృపాసనం వద్ద నిలబడి ఉంటాం. ఆయన్ని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అటువంటి కృప దైవాత్ముడు మనందరికీ కూడా అనుగ్రహించి పరలోక రాజ్యంలో వారసులుగా ఉండడానికి ఆయన కృప చూపించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.